అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమేం హామీలు చెప్పింది, ఏమేమి ఇచ్చింది అనేది సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలు చర్చించుకున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. చెప్పినవన్నీ, ఇచ్చినవన్నీ అసలు ఎన్ని ఇవ్వగలుగుతారు అనేటటువంటి క్యాలిక్యులేషన్ కూడా జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు ఇవ్వగలుగుతారు, అసలు ఇక ఇవ్వలేని ఏంది అనేటటువంటి సందర్భం అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, కార్యకర్తలు కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకొక 2.5-3 ఏళ్ళు పరిపాలించాలంతే. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులన్నీ కట్టుకుంటా ఉన్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే చెప్పిండు కదా. కాబట్టి ఇచ్చిన ఏంది, చెప్పిన ఏంది, ఇప్పటివరకు ప్రజలు సరే ఏ పథకం ఇచ్చినా, ఏ ప్రభుత్వం అయినా సరే కొందరికి లోటుపాట్లు జరుగుతాయి, కొందరికి రావు. కొందరికి రావంటే అది టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా లోపాలు ఉండొచ్చు, అధికారుల లోపాలు ఉండొచ్చు, లేకపోతే మనం ఏమైనా సబ్మిషన్ చేసేటటువంటి ప్రయత్నాలు కావచ్చు. ఎంత పర్ఫెక్ట్గా నడుపుదాం అనుకున్నా కూడా లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఏ నాయకుడికైనా, ఏ ప్రభుత్వానికైనా, ఎవరికైనా. కాబట్టి క్యాలిక్యులేషన్స్ లో ప్రధానంగా ఫ్రీ బస్ ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్సు ఖచ్చితంగా పాస్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే సరే, ఇక దాంట్లో చాలా ఉన్నాయి, బస్సులను పెంచలేదు, కండక్టర్లను పెంచలేదు అని చెప్పేసి కనీసం ఒక 60% అయినా సరే సక్సెస్ అయినట్టే కదా. 60% సక్సెస్ అయిందంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినట్లే, మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే విమర్శలు వస్తూ ఉంటాయి. తర్వాత 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో, ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా చెప్పారు. ఫ్రీ కరెంటు 200 యూనిట్లు. సో ఇది కూడా కొంతమందికే రావట్లేదు, ఎక్కువ మందికి వస్తా ఉంది. సో దీనికి 70% కూడా ఫస్ట్ క్లాస్ కంటే కొంచెం ఎక్కువనే, A+ లోనే ఉంది అని చెప్పుకోవచ్చు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు, ఇది కూడా ఉన్నది మేనిఫెస్టోలో, 2 లక్షల రుణమాఫీ. తర్వాత రైతు భరోసా ఇప్పుడు ఈ సీజన్ లో 15,000 అని చెప్పారు, కానీ 6,000 రూపాయలు ప్రతి పంటకి వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇక తులం బంగారం, ఇది కూడా చెప్పారు, కానీ ఇది ఇవ్వలేరు. అందుకే ఇక్కడ చెప్పినవన్నీ కూడా మనం చెప్తా ఉన్నాం, ఏమేమి అందిస్తా ఉన్నారో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక స్కూటీలు అని చెప్పారు. అయితే ఆ స్కూటీలు అయ్యే పనేనా? ఇప్పుడు ఎంత ఉన్నాయి రేట్లు? స్కూటీలు ఎంత, తులం బంగారం ఎంత? గియ్యి రావు. ఇక జరగని పని. కాకపోతే చెప్పిన దాంట్లో మరొక 6 నెలల తర్వాతనో లేదా సంవత్సరం తర్వాతనో, ఎన్నికలకి ఇంకొక సంవత్సరం ముందో, ఒక 1 year ఉందనగా ఆసరా పెన్షన్లు పెంచేటటువంటి అవకాశం అయితే కొద్దిగా ఉంటది. ఇది కూడా చెప్పారు. కాబట్టి 2,000ని మేము 4,000 చేస్తాం, 4,000ని 5,000 లేదా 6,000 చేస్తామని చెప్పారు. ఇది కూడా చెప్పిన దాంట్లో ఉంది, కానీ ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే ఇవి కీలకం. మెయిన్గా ఇక కింద అన్ని కూడా పక్కగా పెట్టేసుకుంటే, ఇక 420 హామీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి అంటారు, కానీ నిరుద్యోగ భృతి కష్టమవుతుంది. ఇవే ఆకర్షించుకున్నాయి, ప్రజల్ని ఆకర్షించినాయి ఇవే. ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, రైతు భరోసా పెంచిస్తాం, రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, తర్వాత తులం బంగారం, స్కూటీ, పెన్షన్లు పెంచుతాం, రాజీవ్ వికాసం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆ తర్వాత వచ్చేసేసి అదే ఇక రుణం, రాజీవ్ వికాసం 5 లక్షల రూపాయలు ఇస్తాం. తర్వాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇదే కదా. ఇక వీటి వల్లనే యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ డిస్ప్లే మీద కనపడుతున్నటువంటి పథకాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ఇలా ఎవరిని చూసి, ఓ రాజకీయ నాయకుని చూసి ఓట్లేసే పరిస్థితి కాదు. ఆయన ఏం ఇవ్వబోతా ఉండని చెప్పి చెప్తారో, మేనిఫెస్టో చెప్తారో, ఇవే. ఇక దీని వెనక చాలా ఉన్నాయి, ఇక బోల్డ్ అన్ని ఉన్నాయి, కానీ అవి పరిగణలోకి తీసుకోలేదు ప్రజలు. ఎక్కువగా స్ప్రెడ్ అయింది ఇదే, ఎక్కువ సోషల్ మీడియాలో కావచ్చు. కాకపోతే దీంట్లో ఇచ్చినవన్నీ, ప్రధానమైనటువంటి ఒక 10లో ఇచ్చినవన్నీ, ఇవ్వాల్సినవన్నీ, చెప్పినవన్నీ అనేటటువంటి క్యాలిక్యులేషన్స్ లో ఇవాళ ప్రజలు
ఒకసారి లెక్క చూసుకుంటా ఉన్నారు. లెక్క చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటా ఓకే రైట్ ఫ్రీ బస్ నడుస్తూ ఉంది, కొంత పర్లేదు, 200 యూనిట్లు కొంత పర్లేదు, రైతు భరోసా మరొకటి సార్లు ఎగ్గొట్టినారు, సరే ఇప్పుడు ఏదో కొద్దిగా నడిపిస్తా ఉన్నారు, మరి పెన్షన్లు యాడికి పోయినాయి. ఇక వీటి గురించి అడగర్లే, ఈ లేవు, మనం చెప్తూనే ఉన్నాం అసలు ఈ రెండు లేవు. ఇక తులం బంగారం స్కూటీలు తూచి లేవు. తర్వాత మహిళలకి 2500 ఇస్తామని చెప్పారు, కానీ ప్రతి మహిళకి అది కూడా కష్టమే. ప్రతి మహిళకి 2500 ఇచ్చుడంటే మామూలు కథ కాదు. ఎన్ని వేల కోట్లు కావాలి నెలకి. ప్రతి మహిళకి 18 దాటిన దగ్గర నుంచి వెళ్ళి ముసలవ్వ దాకా పైసలు ఇవ్వాలనంటే అది జరిగే పనేనా? కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా క్యాలిక్యులేషన్స్ పేపర్ మీద కూడా తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకున్నారట. ఈ 10 ఎన్నొస్తాయి, అసలు ఎన్నొచ్చే అవకాశం ఉంది, ఇంకా ముందు ముందు కాలం గడిచే కొద్దీ ఏం జరుగుతుంది, మహా అయితే నిరుద్యోగ భృతి, స్కూటీలు, తులం బంగారం, మహిళలకి 2500 ఇవన్నీ కష్టమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే. కాకపోతే పెన్షన్లు మాత్రానికి ఓ 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో పెంచి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఇక ఇందిరమ్మ ఇండ్లు అంటే విడతలుగా అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకే ఇస్తా ఉందని చెప్తున్నారు. రేషన్ కార్డులు కూడా విడతలుగా 6 నెలలకు కొన్ని, సంవత్సరానికి కొన్ని. సో ఇదే రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో జరిగేటటువంటి ప్రక్రియ మాత్రానికి ఇదే తప్ప కొత్తవి మనం కోరుకునే దానికి కానీ లేదా ఇంతకు మించి చేసి అంటే ఫ్యూచర్ లో ఇక మనం ఫైనల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ లో ఆసరా పెన్షన్లు కొద్దిగా పెంచడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు మరొక దశలుగా ముందుకు వెళ్ళడం కానీ, లేదా రేషన్ కార్డులు ముందుకు పోవడం తప్ప ఇక ఇవి కొనసాగుతాయి. కానీ కొత్తవి మాత్రానికి ఆశలు పెట్టుకోవద్దు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి సారు చెప్పిండు. ప్రజలు కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఇంకా ఎంత సమయం ఉంది, ఎన్ని రోజులైంది వచ్చి ఏం చేయగలుగుతారు అనేటువంటి క్యాలిక్యులేషన్స్ మాత్రానికి ఇగో ఇవే పక్క. ఇక్కడ కనపడుతున్న క్యాలిక్యులేషన్సే ఇది ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది.